తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక స్థితిగతులను ఈ శ్వేతపత్రం ప్రతిబింబిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయం, ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు చేసిన వనరులు, రెవెన్యూ లోటు, రెవెన్యూ వసూళ్లు, రుణ భారం, జీతభత్యాలు, పెన్షన్ల ఖర్చు ఇలా పలు వివరాలు ఈ శ్వేతపత్రం ద్వారా సభ ముందు ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను ఈ శ్వేతపత్రం ప్రతిబింబిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పు 6,12,343 కోట్లు. తెలంగాణలో లోపభూయిష్టంగా వాస్తవ విరుద్ధమైన అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారంది ప్రభుత్వం. ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కోరికల్ని నెరవేర్చడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని, మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను కానీ, ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగతి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తం రాష్ట్రం అప్పులు ఇప్పటిదాకా 5.5 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలో మొత్తం 6,71,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఉంది. మొత్తం తెలంగాణ అప్పు సంబంధించి 6,71,000 కోట్లు, అంటే 6,71,000 కోట్ల అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం చేసిన అప్పుగానే చూస్తున్నాం. మొత్తం 3,89,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అనుమతులు ఉంటుంది. ఆ 3,89,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు ద్వారా ఆదేశాల మేరకు తీసుకోవడం కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే ఏదైతే కార్పొరేషన్లు పెట్టి ప్రాజెక్టులకు, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టారు, దానికి సంబంధించి కాళేశ్వరం ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేయడం, ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలను తీసుకోవడం, ఈ విధంగా తీసుకోవడం ద్వారా మొత్తం ఇప్పటి వరకు అంటే బడ్జెటేతర రెండు కలుపుకుంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉన్న అప్పు 6,71,757 కోట్లు, అంటే 71,757 కోట్ల అప్పు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఇది ప్రజలపైన భారీ భారం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీంట్లో కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 71,590 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న ఉంది. దాంతోపాటు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కు 20,200 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 14,060 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు 6,470 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 2,951 కోట్లు తీసుకున్నారు. అంటే ఈ విధంగా బడ్జెట్లు
ఆర్బీఐ అనుమతులతోని 3,89,000 కోట్లు తీసుకుంటే బడ్జెటేతర కార్పొరేషన్ల ద్వారా ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి దాని ద్వారా తీసుకున్న అప్పులు మిగతాయి. మొత్తం కలుపుకుంటే 6,71,000 కోట్ల 557 కోట్ల అప్పు ప్రస్తుతం 757 కోట్ల అప్పు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారంగా ఉంది. అంటే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మేము కొత్త లక్ష్యాలతో ముందుకెళ్లాల్సి ఉంది. గ్యారంటీ 6 గ్యారంటీలకు సంబంధించి అనుకోండి, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు తీసుకెళ్లాలి. కాబట్టి మాకు ఇదొక జవాబుదారీతనంతో ఉంది. కాబట్టి గత ప్రభుత్వం నుంచి మాకు ఎంత సంక్రమించిందన్నది చెప్పడానికి ఈ శ్వేతపత్రం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటు అంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటి, చేసిన అప్పులు ఎంత అన్నది తెలవాలి. దాని ద్వారా రాష్ట్రానికి కలిగిన లాభం ఎంత అన్నది తెలవాలన్నదే ప్రధానంగా మా ఉద్దేశం. ఈ శ్వేతపత్రం పైన ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా తమ విలువైన సూచనలు సలహాలు కూడా చేయాలని చెప్పి సభా వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభం అంటే శ్వేతపత్రాన్ని విడుదల చేసే ముందే ఆయన సభా వేదికగా సూచించిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే ఇప్పుడు దీనిపైన చర్చ జరగబోతుంది. మరి కొద్దిసేపట్లో సభ ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం టీ బ్రేక్ కొనసాగుతుంది. టీ బ్రేక్ అనంతరం సభ ప్రారంభమవుతుంది. దాంట్లో ఈ టీ బ్రేక్ కారణం కూడా ఈ 42 పేజీల శ్వేతపత్రం ఉంది, దీన్ని చదవాలి, ఫస్ట్ చదివితే గానీ మేము దీని మీద చర్చ చేయలేమని చెప్పి ప్రతిపక్షాలు కోరడం. దీంతో ప్రభుత్వం కూడా అదే స్పీకర్ కూడా దీనికి అనుమతి ఇవ్వడం. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మినిమం గంట పాటైనా మాకు టైం ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షాలు ముఖ్యంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రభుత్వాన్ని ముఖ్యంగా స్పీకర్ను అభ్యర్థించిన నేపథ్యంలో ప్రస్తుతం టీ బ్రేక్ కొనసాగుతుంది. టీ బ్రేక్ అనంతరం సభ ప్రారంభమవుతుంది. దానిపైన ఇప్పుడు బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం పైన చర్చ కొనసాగబోతుంది. ఈ చర్చలో బీఆర్ఎస్ ఇప్పటికే కౌంటర్ గా చెప్తుంది, మేము ప్రభుత్వం అప్పులు చేసింది వాస్తవమే, అప్పులు దేనికి చేశాము, ఆస్తులు పెంచడానికి చేశామన్న వాదనను బీఆర్ఎస్ చేస్తుంది. గతంలో 2014 ముందు ప్రభుత్వం రాష్ట్ర తెలంగాణ ఏ విధంగా ఉంది, 2014 తర్వాత తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్ ఏందన్నది చెప్పేందుకు మేము సిద్ధమని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2014లో జీఎస్డీపీ 5,56,000 కోట్లుంటే అదే ఇప్పుడు వచ్చే వరకు అదే 13.36 కు పెరిగింది. అంటే ఇది డెవలప్మెంట్ జరగకపోతే ఎలా పెరుగుతుందన్న వాదనను బీఆర్ఎస్ చెప్తుంది. అదేవిధంగా చేసిన అభివృద్ధి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు అనుకోండి, ముఖ్యంగా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును నిర్మించాం, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదు, ప్రభుత్వం వీటిని నిర్మించాల్సిన బాధ్యత ఉంది, నిర్మించామని చెప్పి చెప్తుంది. కేంద్ర సహకారం నుంచి కేంద్రం నుంచి రావాల్సిన వాటాల్లో కూడా మా పట్ల వివక్ష చూపిందన్నది బీఆర్ఎస్ చెప్తున్న వాదన ఉంది. ఇవన్నిటిని కూడా క్రోడీకరించి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రభుత్వం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం ఏకంగా 6,71,757 కోట్ల అప్పులున్నాయన్నది ప్రజలకు సవివరంగా వినిపించేందుకు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసి అనుకోవచ్చు. దాంతోపాటు ఇప్పటి నుంచి ప్రభుత్వం సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండింటిని తీసుకెళ్లాలి. కాబట్టి సంక్షేమంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇది ఒక కౌంటర్ పార్ట్ గా పనికొస్తుందన్నది మా ప్రభుత్వ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి అభివృద్ధి చెందింది అని 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పూర్తి స్థాయిలో చెందింది. దేశంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిపాం, నెంబర్ 1 స్థానం నిలిపామని చెప్పి గత ప్రభుత్వం ప్రచారం చేసుకున్న పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఈ వాస్తవాలు తెలియకపోతే ఇప్పుడు తాము ఈ ప్రభుత్వంలో కొద్ది ముందుకెళ్లే ముందు అనేక సవాళ్లు ఉంటాయి. ఆర్థికాంశాలు అన్నది ప్రధాన సవాల్గా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు గత 2022-23కు సంబంధించి చివరి త్రైమాసికంలో ఆర్బీఐ అనుమతులతో తీసుకోవాల్సిన అప్పులుంటాయి. దానికి సంబంధించి 33,000 కోట్ల అప్పులు ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకున్నదన్నది ప్రభుత్వం చెప్తుంది. ఈ అంశాన్ని కూడా దీంట్లో చెప్పబోతుంది. చివరి త్రైమాసికం ఏప్రిల్ నుంచి తీసుకోవాల్సిన అక్టోబర్ నుంచి తీసుకోవాల్సిన త్రైమాసిక అప్పులు కూడా 33,000 కోట్లు గత ప్రభుత్వం ఎన్నికల ముందే తీసుకుంది, ఎన్నికల ముందే ఖర్చు పెట్టింది. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడానికి కూడా ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా ఏదైనా పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ప్రస్తుతం ఎక్కడి నుంచి కూడా అప్పు తీసుకునే అవకాశమే లేదన్నది ప్రధానంగా ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇదే అంశాన్ని వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయకపోతే
ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయన్న ఉద్దేశంతోనే ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం ముఖ్య ఉద్దేశం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఈ వాస్తవాలకు అనుగుణంగానే ప్రజలు కూడా ఒక మైండ్ సెట్, అంటే గతంలో ప్రభుత్వం చేసింది ఏందన్నది తెలుస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతున్నదని కూడా కొంత క్లారిటీ ఇచ్చే దానిలో భాగంగానే ఇది చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికైతే ఈ శ్వేతపత్రం అయితే కొంత ప్రకంపనలు సృష్టించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 6 లక్షల ఇప్పటి వరకు 5.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంటుందన్న ఒక చర్చ జరిగింది రాష్ట్రంలో. ఇప్పుడు ఏకంగా 6,71,757 కోట్ల అప్పు అన్నది ఇప్పుడు క్లారిటీగా ఈ వైట్ పేపర్ ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా తెలిసిన పరిస్థితి ఉంది. దీనిపై బీఆర్ఎస్ ఎలా కౌంటర్ చేస్తుందో చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ అయితే చెప్తుంది అప్పులు చేశాం, మేము ఆస్తులు పెంచామని చెప్తుంది. ఎందుకంటే గత 2014 ముందు కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లే ఉన్నాయి. ఇప్పుడు 128 కార్పొరేషన్లు పెంచాం. ప్రతి జిల్లాలో కలెక్టర్లు జిల్లాలను పెంచాం, జిల్లాల్లో కలెక్టరేట్లను పెంచామని చెప్తున్నారు. దాంతోపాటు మెరుగైన వైద్య సేవలు, మెడికల్ కాలేజీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఇవన్నీ కూడా ఆస్తులు పెంచడంలో భాగంగానే జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టార్ విపరీతంగా పెంచాము, అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. వరి ప్యాడీ ప్రొడక్షన్ లో దాదాపు 100% రెట్టింపు జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కిందని తీసుకోవాలి, ఇవి ఆస్తుల కిందనే పరిగణించాలన్నది బీఆర్ఎస్ వాదనగా చెప్తుంది. వీటన్నిటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది, అదేవిధంగా దీన్ని బీఆర్ఎస్ ఎట్లా కౌంటర్ చేసి సమర్థించుకుంటుందన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు సభ ప్రారంభమైన తర్వాత మాత్రం చాలా వాడివేడిగా ఈ వాస్తవ పరిస్థితులపైన, ఆర్థిక శ్వేతపత్రం పైన ఖచ్చితంగా చర్చ జరగబోతుంది. కృప. రైట్ కొండల్, థ్యాంక్ యూ.